డేంజరస్. పెద్దగా ఏమీ ఊరికే మాట్లాడారండి, చాలు మాటలు చాలు. నీ ఆత్మీయ జీవితాన్ని దిగజార్చడానికి అవిశ్వాస మాటలు ఒక్కటే చాలు. నేను నిన్న ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ చదివాను. అందులో ముంబైకు చెందిన ఒక తండ్రి తన కుమార్తె, ఆమె పెద్ద వయసే, అంటే షీ వాజ్ లైక్ 45+ అలా ఉంటుంది ఆమె వయసు. చాలా మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్న స్త్రీ. ఆమె ఇంట్లో ముంబైలో మీరు చూస్తే ఇళ్ళు చాలా దగ్గరగా ఉంటాయి. చాలా ఎక్స్పెన్సివ్ ప్లేస్ కూడా ముంబై అనేది. అఫ్ కోర్స్ స్లమ్స్ ఉంటాయి ఒక ప్రక్కన, కానీ మిగతా వైపు అంతా చూస్తే సిటీ చాలా ఎక్స్పెన్సివ్. అక్కడ బ్రతకడం కూడా చాలా ఖరీదుతో కూడుకున్నది. అక్కడ పావురాలు ఎక్కువ ఉంటాయండి. ఆమె అపార్ట్మెంట్లో బాల్కనీలో చాలా పావురాలు వచ్చి గూళ్ళు పెట్టుకున్నాయంటే, ఎందుకంటే అపార్ట్మెంట్ పైన వారు పావురాళ్ళకి గింజలు వేస్తూ ఉంటారు కదా, కొంతమందికి అలవాటు ఉంటుంది. వేయడం వల్ల ఆ పావురాళ్ళు ఒక గుంపులాగా రోజు వీళ్ళ అపార్ట్మెంట్ మీదకి రావడం, ఆ గింజలు తినడం. ఇంక ఇక్కడే సెటిల్ అయిపోతే బాగుండని డిసైడ్ అయినేమో ఈమె బాల్కనీలో కూడా కొన్ని పావురాలు గూళ్ళు కట్టుకున్నాయంట. ఆ పావురాళ్ళ యొక్క డ్రాపింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి రెట్ట అంటాం కదా, పావురపు రెట్ట చాలా డేంజరస్ అంటండి. ఇది ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంచెం కేర్ తీసుకోవాలి. ఒకవేళ మీరు పక్షులు ఏమైనా ఉంటే మీ దగ్గర, ఆ పావురపు రెట్ట డ్రాపింగ్స్ గాల్లో కలిసి ఈమె లంగ్స్లోకి వెళ్ళిపోయి ఈమెకి లంగ్ ఫైబ్రోసిస్ వచ్చేసింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక లంగ్ క్యాన్సర్ లాంటి రోగం. ఎన్ని హాస్పిటల్స్ తిప్పినా, ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా ఆమెకి ఎలాంటి ప్రయోజనం కలగలేదు. కొంతకాలం ఆమె ఆక్సిజన్ సిలిండర్తోనే ఎక్కడికి వెళ్ళినా సిలిండర్ మోసుకొని వెళ్తూ ఉండేదంట. లాస్ట్ వీక్లో ఆమె చనిపోయిందండి. ఆమె తండ్రి పెద్ద వయసు ఆయన న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ ఇచ్చాడు. ఏమనంటే, జాగ్రత్త, పక్షులు ఒకవేళ మీరు పెంచుకుంటూ ఉంటే, పక్షులు ఒకవేళ గుంపులుగా ఎస్పెషలీ పీజన్స్ ఇలాంటివి వస్తూ ఉంటే మీ ఇళ్ళ దగ్గరికి జాగ్రత్త. ఎందుకంటే వాటి డ్రాపింగ్స్లో ఉండే ఆ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అది మానవ ఊపిరితిత్తులకు అవి చాలా హానికరం. బహుశా మీలో కొంతమంది ఇది ఫస్ట్ టైం వినుండొచ్చు. పావురాలు అంటే ఎంత ఆనందపడతామండి, పెంచుకుంటాం కూడా అండి మేమైతే. ఇంకా రావాలని కోరుకుంటాం. ఇంత డేంజర్ అంటే ఇంత డేంజరే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అవిశ్వాస మాటలు కూడా చాలా డేంజరస్. అది చెప్పడానికి చెప్తున్నాను నేను. ఫెయిత్లెస్ వర్డ్స్, దే డ్రాగ్ యూ అవే ఫ్రమ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసం నుండి నిన్ను వెనకకు లాగేసే అంత పొటెన్షియాలిటీ ఉంది వేటికంటే అవిశ్వాసపు మాటలకి. అవిశ్వాసపు మాటల వలన ఇశ్రాయేలీలందరూ కూడా ఏమైపోయారంటే సనగడం మొదలుపెట్టారు, కేకలు వేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మేము ఐగుప్తుకు వెళ్ళిపోతే మేలన్నారు. బిగ్గరగా వారు ఏడవడము, ఎలుగెత్తి ఏడవడం మొదలుపెట్టారు. కానీ దైవజనుడైన కాలేబు మాత్రం విశ్వాసంతోనే మాట్లాడాడు.